ఫిర్యాదు చేసేందుకు వచ్చిన యువతికి ఎస్ఐ ప్రేమవల. పెళ్లి చేసుకుంటానని నమ్మించి పలుమార్లు అత్యాచారం, ఆపై మరో యువతితో నిశ్చితార్థం. బాధితురాల ఫిర్యాదుకు నిందితుడిని అరెస్టు చేసిన సైదాబాద్ పోలీసులు. స్టేషన్కు ఫిర్యాదు చేసేందుకు వచ్చిన ఓ యువతిని పెళ్లి చేసుకుంటానని నమ్మించి ఆమెపై పలుమార్లు అత్యాచారానికి పాల్పడిన ఒక ఎస్ఐని సైదాబాద్ పోలీసులు అరెస్టు చేశారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం నాగర్ కర్నూలు జిల్లాకు చెందిన ఒక గిరిజన యువతి నగరంలో జూనియర్ ఆర్టిస్ట్గా పనిచేస్తున్న సైదాబాద్ పిఎస్ పరిధిలోని తన అత్త వాళ్ళ వద్ద ఉంటుంది. గత ఏడాది జనవరిలో అత్త మామల వద్ద జరిగిన గొడవ కారణంగా ఫిర్యాదు చేసేందుకు సైదాబాద్ పిఎస్కు వెళ్ళింది. సైదాబాద్ పిఎస్లో ఒక సబ్ ఇన్స్పెక్టరు కంప్లైంట్ ఇవ్వడానికి ఒక యువతి వస్తే తిరిగి ఏంటంటే పదే పదే ఒక ప్రేమ వల పని ఆ అమ్మాయికి పలు మెసేజ్లు వాట్సాప్లు చేస్తూ ఉంటూ అమ్మాయికి పలుసార్లు ఆమెతో చాలా రకాలుగా ప్రేమ కలాపాలు సృష్టించి ఆమెను మొత్తము ఎస్ఐ సైదాబాద్ పోలీసులకు తెలియకుండా ఆమెపై పలుసార్లు అత్యాచారం కింద జరిపించాడు. కాబట్టి ఒక తెలంగాణ ఆడపడచు ఒక లా అండ్ ఆర్డర్ పోలీస్ స్టేషన్కి వస్తే అమ్మాయికి ఎక్కడగినా ఆ అమ్మాయికి ఇంత నష్టము జరుగుతుందని ఒక లా అండ్ ఆర్డర్లో ఉన్న ఎస్ఐ ద్వారా ఇది ఎంతవరకు కరెక్టు, రియల్గా ప్రభుత్వాలు ఉన్నాయా లేవా, అసలు ఈ లా అండ్ ఆర్డర్లో ఒక ఎస్ఐ ఇలాంటి పనులు చేయొచ్చా? ఒక ఎస్ఐ తర్వాత స్టేషన్కి ఎస్హెచ్ఓ ఉంటాడు, ఒక డిటెక్టివ్ సర్కిల్ ఇన్స్పెక్టర్ ఉంటాడు, ఒక ఏసీపీ ఉంటాడు, ఒక డీసీపీ ఉంటాడు, సిపి ఉంటాడు, ఇక్కడ వరకు డీజీపీ దాకా ఉంటాడు. ఒక అమ్మాయికి ఇంత అన్యాయం జరుగుతున్నదంటే ఈ పోలీస్ డిపార్ట్మెంట్లో ఇంకా కొంత దుష్టశక్తులు కొందరు ఉన్నారు. కాబట్టి వీళ్ళ మీద అతి తొందరలోనూ హయ్యర్ ఆఫీసర్లు పనిష్మెంట్ ఇవ్వవలసిందిగా, ఆ అమ్మాయికి తగిన న్యాయం జరపవలసిందిగా. అతను పెళ్లి చేసుకుంటాడా? ఎందుకంటే పెళ్లి చేసుకుంటాడు, పలుసార్లు అత్యాచారం చేశాడు. ఆడపడుచుకిచ్చే న్యాయం ఇలాంటిదేనా? అసలు వీడు ఇంత కామాంధుడా? ఒకటి ప్రజలకు రక్షణ చేస్తాడా లేదు భక్షణ చేస్తాడా? ఇట్లాంటిది విధవను తప్పకుండా పోలీసు లా అండ్ ఆర్డర్లో కొంచెం పనిష్మెంట్ తీసుకొని అమ్మాయికి న్యాయం చేయవలసిందిగా కేసు ఇన్వెస్టిగేషన్ ద్వారా ముందుకు పోవాలని తెలంగాణ రాష్ట్ర ప్రజలు కోరడం.